డియర్ ఆల్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. ఈరోజు 24వ తారీఖు. ఈరోజు మధ్యాహ్నం 1 o'clock, మధ్యాహ్నం 1 గంటకు మనం బిట్మార్ట్లో లిస్ట్ అవ్వబోతున్నాం. అది ఏ ప్రైస్లో అనేది నాకు కూడా తెలియదు. గత 2 రోజులుగా అందరూ యావరేజ్గా ఏ ప్రైస్ తోటి లిస్ట్ అవుతాం సార్ అనేసి అడుగుతున్నారు. బట్ నాకు కూడా తెలియదు. మీరు ఎట్లనో నేను కూడా అంతే. అది మనం మార్కెట్లో పెట్టేసినాం. దానికి సంబంధించిన హెచ్చు తగ్గులు అంటే మార్కెట్ వాల్యూని బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పితే మనం డిసైడ్ చేసేది కాదు. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఇప్పుడు మనం రైట్ నౌ ఎట్ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైస్ ₹4.46 ఏదైతే ఉందో దీనికంటే బెటర్ ప్రైస్ తోటి అయితే లిస్ట్ అవుతాం, ఇది చెప్పగలను. బట్ అది లిస్ట్ అయిన ప్రైస్ నుండి ఏ రేంజ్ వరకు పైకి వెళ్తుంది వీ డోంట్ నో, మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సిన అంశం ఏంటిదంటే మై డియర్ ఫౌండర్స్, గత 2 రోజులుగా అందరూ మన వాళ్ళంతా కూడా అంటే ఈ పాత ప్రైస్లో ₹4.46 ప్రైస్లో చాలామంది టోకెన్స్ బై చేయడం జరిగింది. తర్వాత ఉన్నవారు టాపప్ చేసుకోవడం కూడా జరిగింది. దీన్ని ఇదే విధంగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ మార్కెట్లో లేము. నేను చెప్పేటటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పింది వినండి. మనము ఆంధ్ర తెలంగాణ బిజినెస్లో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు పరిమితమై లేము. ఇంటర్నేషనల్ లెవెల్లో మన టోకెన్ లిస్ట్ అవుతుంది. దట్టు వరల్డ్లో టాప్ 10లో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్. ఇవి ఆర్డినరీ ఎక్స్చేంజెస్ కావు. ఇప్పుడు ఈ రోజున 24వ తారీఖు బిట్మార్ట్, ఒక వారం రోజుల గ్యాప్ తోటి MEXC, మళ్ళొక వారం రోజుల గ్యాప్ తోటి బిట్మార్ట్. ఒకసారి మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లో వీటి ర్యాంకులు ఏందో చూడండి, వీటికి సంబంధించిన ఫాలోవర్స్ని చూడండి, వాటిలలో ఉన్న టోకెన్స్ పరిస్థితులు ఏంది, కాయిన్స్ పరిస్థితి ఏందో ఒకసారి గమనించండి. సో అలాంటి అంత పెద్ద ఎక్స్చేంజెస్లో మనం లిస్ట్ అవుతున్నాం. ఈ 3 కాకుండా మనకు అప్కమింగ్ డేస్లో 10 రోజులకు 15 రోజులకు ఒకసారి ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతూ పోతూనే ఉంటాం మై డియర్ ఫౌండర్స్. వరల్డ్లో ఉన్నటువంటి టాప్ ఎక్స్చేంజెస్లో మనం ఉంటాం. నేను మొదటి నుంచి చెప్తున్నా, మనం ఉంటాం. దేనికి ఇది కారణం ఏంటిది అంటే మన టోకెన్ వాల్యూ ఎప్పుడూ కూడా ఇప్పటివరకు గత 4-5 నెలలుగా మనం మన టోకెన్ వాల్యూని పెరుగుతూ వస్తున్న దాన్ని చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ దాంట్లోకి వెళ్తున్నాం. ఇంటర్నేషనల్లో జరిగేటటువంటి తంతేంటిది అంటే ఈ ప్రైస్ అనేది మనం మేనేజ్ చేయలేం. చాలా హై వాల్యూమ్స్లోకి వెళ్ళిపోతుంది, లేదా చాలా లో వాల్యూమ్స్లోకి వెళ్ళిపోతుంది. మనం ప్యానిక్ అవ్వకూడదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ₹4.46 ఉన్న మనం రేపటి రోజున 50 పైసలకు కూడా పడిపోవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ టైర్ 1 ఎక్స్చేంజెస్లో జరిగేది ఏంటిది అంటే ఇప్పుడు మనం పెడుతున్నటువంటి ఆల్ ఎక్స్చేంజెస్లో క్రిప్టో వేల్స్ ఉంటారు. వీళ్ళు ఆడే గేమ్ చాలా హై లెవెల్లో ఉంటుంది, కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. ఈ క్రిప్టో వేల్స్ చేసేది ఏంటిదో నేను చెప్తా, జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఎక్స్చేంజెస్లో లిక్విడిటీ ఏదైతే మనం పెడతామో ఈ లిక్విడిటీని ఎక్స్చేంజ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్లో వీళ్ళు బై చేస్తారు. అది ఎంత హై ప్రైస్ ఉన్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఎగ్జాంపుల్గా క్రిప్టో వేల్స్ చేసేది ఏంటిదంటే మన టోకెన్ వాల్యూ ప్రజెంట్గా ₹4.46 ఉంది. ఇవాళ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కానుండి అది ₹10, ₹20, ₹30, ₹40, ₹50 ఏదో ఒక ప్రైస్ అయింది అనుకుందాం. ఆ ప్రైస్లో కూడా బై చేస్తారు వాళ్ళు. ఎన్ని ఉంటే అన్ని బై చేస్తారు. బై చేసి ఏం చేస్తారంటే ఇక వాళ్ళే ఏం చేస్తారంటే అతి తక్కువ ప్రైస్ తోటి మళ్ళీ సేల్ చేస్తారు. ఎన్నో తెలుసా? మొత్తం సేల్ చేయరు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఒక ఎగ్జాంపుల్గా 1,00,000 టోకెన్లు వాళ్ళు బై చేస్తే 1,00,000 టోకెన్లో 10 లక్షల టోకెన్లో బై చేసిండ్రు అనుకుందాం. దీంట్లో వాళ్ళు బై చేసిన దాంట్లో అతి తక్కువ పర్సంటేజ్, యావరేజ్గా ఒక 1000 టోకెన్లో 10,000 టోకెన్లో 50,000 టోకెన్లను పైసలల్లో అమ్ముతారు. వాళ్ళు కొన్నదేమో చాలా హై, ₹50 కొన్నారు అనుకుందాం. 50 పైసలకి కూడా వాళ్ళు అమ్మేస్తారు అక్కడ.
సేల్కి పెడతారు. ఆటోమేటిక్గా ఏమైందంటే టోకెన్ ప్రైస్ అమాంతం రూ. 50 ఉన్నది కాస్త 50 పైసలకి పడిపోతుంది. ఆ టైంలో ఈ మన కమ్యూనిటీ, మనం ఎవరైతే కమ్యూనిటీగా ఉన్నామో మనం ఏం చేస్తామంటే, అమ్మో ప్రైస్ మనం కొన్నదేమో రూ. 4.46, ఇది 50 పైసలకే పడిపోయింది, ఇంకా పడిపోతుంది అని చెప్పి ప్యానిక్ సేల్ చేస్తాం. భయపడిపోయి ఏం చేస్తామంటే సేల్ చేస్తాం. సేల్ చేసింది వాడు దాన్ని అదునుగా తీసుకొని ఎవరైతే ఎంతమంది అయితే సేల్కి పెడతారో ఈ 50 పైసలకి ఫట్ట 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 మొత్తం వాడే కొంటాడు. ఇక మార్కెట్లో కాయిన్స్ లేకుండా, టోకెన్స్ ఎవరి దగ్గర టోకెన్స్ లేకుండా చేస్తాడు. ఆ తర్వాత ఉన్నది వాని కాన్నే కాబట్టి మళ్ళీ ప్రైస్ అమాంతం పెంచుతాడు. సో ఇది ఈ క్రిప్టో ఇండస్ట్రీలో జరిగేది ఇది. దీన్ని గమనించండి. నేను చెప్పేది ఒకటే, మీరు అతిగా పెరుగుతుందని ఆశపడొద్దు, పూర్తిగా దిగజారిపోయింది తగ్గిపోయింది అని నిరాశ పడకూడదు. స్టేబుల్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్స్ పాస్ చేస్తూనే ఉంటా. మన ఈ కంపెనీ పెట్టిందే మన కోసం. సో మై డియర్ ఫౌండర్స్, ఇప్పుడు మనం చేయాల్సింది ఈ 24వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి మనం చేయాల్సింది ఏంటంటే, మన టోకెన్ వాల్యూని పెంచుకోవాలి అంటే మనం మొన్న మాట్లాడుకున్నట్లుగా అందరూ బై చేయండి. $100 మొదలుకొని $100తో $100, $500, $1000, $2000 ఎవరికి ఎంత వీలు కుదిరితే అంత అమౌంట్ డాలర్లని మీరు బైనాన్స్లో బై చేసుకొని డాలర్లని బిట్మార్ట్లోకి పంపించుకోవచ్చు, లేదా డైరెక్ట్గా బిట్మార్ట్లోనే డాలర్లను బై చేసుకొని మన టోకెన్స్ బై చేయాలి. మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా ఏఐఎం టోకెన్స్ బై చేసుకొని ఎక్కడ బిట్మార్ట్లో బై చేసి వాటిని ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్ చేసుకోండి. పాత వాళ్ళు టాపప్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి. అది మార్కెట్ ఈ రోజున ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్తో బై చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లుగా 3 లాభాలు ఉన్నాయి. $100 టోకెన్లు బై చేసిన వాళ్ళు ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో టాపప్ లేదా యాక్టివేషన్కి వాడకుండా ఈ $100 మీ బిట్మార్ట్ అకౌంట్ $100 టోకెన్లు మీ బిట్మార్ట్ అకౌంట్లోనే ఉంచండి 15-20 రోజులు. 15-20 రోజులు ఉంచడం వల్ల ఏమవుతుందంటే బిట్మార్ట్ వాడు మనకు ఫ్రీగా కొన్ని టోకెన్లని యాడ్ చేస్తాడు. అది ఎన్ని టోకెన్లు వీ డోంట్ నో, మనకు తెలియదు. మీరు లిక్విడిటీని అక్కడ ఉంచుకునే దాన్ని బట్టి, మీరు అక్కడ స్టేకింగ్లో పెట్టే దాన్ని బట్టి వాడు మీకు ఆ టోకెన్లు ఫ్రీగా యాడ్ చేస్తాడు. ఆ రకంగా వాడు 29,500 టోకెన్లను యాడ్ చేస్తాడు. అది ఎవరెవరికి ఎంతెంత వస్తుందో మనకు తెలియదు. ఆ తర్వాత మనం ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఏంటిది మీ అందరికీ తెలుసు. $500 తోటి మన టోకెన్లని బిట్మార్ట్లో బై చేసి మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో టాపప్ చేయడం లేదా యాక్టివేషన్ చేయడం వల్ల 10 మందికి ల్యాప్టాప్లు, తర్వాత $1000 తోటి బిట్మార్ట్లో మన టోకెన్లను బై చేసి ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో టాపప్ లేదా యాక్టివేషన్ చేయడం వల్ల 5 ఐఫోన్ యాపిల్ ఫోన్ 15 ప్లస్ 128 GB ఉన్న ఫోన్స్ ఒక 5. ఆ తర్వాత $2000 తోటి బిట్మార్ట్లో మన టోకెన్లు బై చేసి ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో టాపప్ చేసినా లేదా యాక్టివేషన్ చేసిన మాల్దీవ్స్ ట్రిప్స్ ఫ్రీగా ఉంది. సో ఈ ఆఫర్ మనం పర్సనల్గా ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ ద్వారా మనం పర్సనల్గా ఇచ్చేది. దీన్ని మీరు గమనంలో పెట్టుకొని మీరు చేయాల్సిన పనులు 2. బిట్మార్ట్లో మీరు $తోటి టోకెన్లు బై చేసేది ఒక స్క్రీన్ షాట్, మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో టాపప్ చేసేది లేదా యాక్టివేషన్ చేసేది ఒక స్క్రీన్ షాట్. ఈ 2 స్క్రీన్ షాట్లు మీ ఐడి నెంబర్, మీ పేరుతోటి మన గ్రూప్లో నేను ఒక స్పెషల్గా ఒక గ్రూప్ ఓపెన్ చేస్తా, బిట్మార్ట్ గ్రూప్ అని చెప్పి. ఆ బిట్మార్ట్ గ్రూప్లో మీరు ఇవి నేనేమంటారు మీరు పింక్ చేయండి, లేదా మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా గ్రూప్లో పింక్ చేసినా పర్వాలేదు, స్క్రీన్ షాట్లు పెట్టినా పర్వాలేదు. సో ఇక్కడ మెయిన్ అంశం ఏంటిది అంటే మనము ఈ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతున్న క్రమంలో ఎవరు కూడా సేల్కి పెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని సేల్కి పెట్టొద్దు. అది హై వాల్యూ అంటే ఎక్కువ రేట్ ఉన్నా లేదా లోయెస్ట్ ప్రైస్ ఉన్నా ఇప్పట్లో సేల్ చేయకండి.
నేను పర్టికులర్ టైం చెప్తా, ఆ టైంలో సేల్ చేసుకుందరు. అంటే అదును చూసి మనము ఇదవ్వాలంటారు చూసింటా, అలాంటి సిచ్యువేషన్లో మనం సేల్ చేసుకుందాం. మెయిన్గా మనము రేపటి రోజున మార్చి మంత్లో టోకెన్స్, ఇప్పటి నుంచి టోకెన్స్ క్లబ్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళు, టాపప్ చేసుకుంటూ టోకెన్స్ని బై చేసుకొని పెట్టుకున్న వాళ్ళు, ఏఎం టోకెన్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్న టోకెన్ వాల్యూమ్ని బట్టి, అంటే మీ దగ్గర ఉన్న టోకెన్ల సంఖ్యని బట్టి మీ లైఫ్ స్టైల్ 100% చేంజ్ అవుతుంది. అది ఏ స్థాయిలో చేంజ్ అవుతుంది అనేది నేను మార్చి నుంచి చూపిస్తా. సో ఎవరు కూడా చిన్న చిన్న అవసరాలకి, మనం మాట్లాడుకున్నట్లుగా మన టోకెన్ వాల్యూ చాలా గొప్పది అవ్వబోతుంది. చిన్న చిన్న వాటికి టోకెన్లను దయచేసి అమ్ముకొని క్యాష్ చేసుకోకండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న మనల్ని ఆడుకుంటారు క్రిప్టో వేల్స్. మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన టోకెన్ని మన హ్యాండ్స్లో పెట్టుకోలేదు, మన దగ్గర పెట్టుకోలేదు. మనం మీకు మన టోకెన్కి ఇంటర్నేషనల్ మార్కెట్ని కల్పించినాం. మై డియర్ ఫౌండర్స్, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు మీరు ఎన్నో కంపెనీలలో చేసి ఉండొచ్చు. చాలా టోకెన్స్ కైన్స్ రూపంలో మీ దగ్గర వేల కొద్దీ లక్షల కొద్దీ మీ వ్యాలెట్లలో మురిగిపోయి ఉండొచ్చు. వాటికి వేటికి కూడా విలువ లేదు, మీకు కూడా తెలుసు. మన టోకెన్కి ఇంటర్నేషనల్ మార్కెట్ని కల్పించినాం, మన టోకెన్కి ఇంటర్నేషనల్ వాల్యూని కల్పించినాం. అక్కడ ఆ వాల్యూ పెరగడం తగ్గడం అనేది డిపెండ్స్ ఆన్ మార్కెట్. కాబట్టి దీన్ని గమనంలో పెట్టుకొని, మన టోకెన్ మన చేతిలో పెట్టుకోలేదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టినాం, మీకు మార్కెట్ని కల్పించినాం. అక్కడ అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కాకపోతే అమ్మడం కొనడం విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫౌండర్స్. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, చాలామందికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎవరు నష్టపోకూడదని చెప్పి నేను ముందు జాగ్రత్తగా ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అందరం మన టోకెన్ ద్వారా లబ్ధి పొందాలి. ఇప్పటి వరకు లబ్ధి పొందినాం, బట్ ఇంకా చాలా చూసేది, మనం తీసుకునేది, సర్వీస్ చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఎవరు పానిక్ అవ్వకండి, ఎవ్వరు కూడా సేల్ చేయకండి, టోకెన్స్ సేల్ చేయకండి. దయచేసి టోకెన్ అస్సలు సేల్ చేయకండి. వీలైనంత వరకు అందరూ పాత వాళ్ళంతా టాపప్స్ చేసుకోండి, కొత్త వాళ్ళకి ప్రమోషన్ చేసి వాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించండి. టోకెన్స్ క్లబ్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళు 100% హీరోలే. అప్కమింగ్ డేస్లో అది నేను ప్రూవ్ చేసి ఇస్తాను మీకు. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. టోకెన్ వాల్యూ పడిపోయింది కదా అని చెప్పి భయపడకండి. అది ఎట్లా పెరుగుతుంది, ఎట్లా పెంచాలి, వాటికి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం. కానీ మీరు ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వకండి, ఏమంటారు, భయపడకండి. భయపడాల్సిన అవసరం లేదు. మన టోకెన్ వాల్యూ పెరిగినా తగ్గినా దాంతో పని లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్లని మార్చి మంత్ తర్వాత నుంచి, మార్చి నెల నుండి ఏ రేంజ్లో టోకెన్స్ ద్వారా మీరు అమౌంట్స్ జనరేట్ చేసుకుంటారనేది మార్చి మంత్ నుంచి నేను మన బోర్డ్ సిస్టమ్ ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్యానిక్ సేల్ చేయకండి, అస్సలు సేల్ చేయకండి. టోకెన్స్ సంఖ్యను పెంచుకోండి. ఈ వాల్యూమ్ని పెంచుకోండి, వాటి సంఖ్యను పెంచుకోండి. థ్యాంక్ యూ మై డియర్ ఫౌండర్స్. గెట్ రెడీ టు లిస్టింగ్ బిట్మార్ట్. మనం 1 గంటకి లిస్ట్ అవుతున్నాం. మంచి ప్రైస్ తోటి లిస్ట్ అయ్యే అవకాశం